వాళ్ళందరి యొక్క ఆకాంక్షలతో కాంక్షలతో వాళ్ళ యొక్క అభిమానంతో ఈరోజు శ్రీ చిన్నయ్య దొరగారు చెప్పినట్టు ఒక పార్టీ మాధ్యమం నుంచి మనం రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు తీసుకురావాలి అన్న ఒక ఉద్దేశంతో ఈ పార్టీ పెట్టిన పార్టీ కాదు, ఇది పుట్టిన పార్టీ. ఈ పార్టీ ప్రజలలోంచి పుట్టిన పార్టీ, ప్రజల ఆకాంక్షలు కాంక్షలలో పుట్టిన పార్టీ. ఆ పార్టీయే జై భారత్ నేషనల్ పార్టీ. వేరొకరు తప్పుతో అప్పు చేసిన వారి పక్కన ఉంటున్నారు. మేము తప్పు చేయము, అప్పు చేయము. మేము తప్పు చేయము, అప్పు చేయము. యువతరం యొక్క ఆధారంతో యువతరాన్ని మా వెంట తీసుకొని వీరందరూ తీసిన అప్పు తీర్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గుజరాత్ రాష్ట్రం కన్నా ముందుగా తీసుకువెళ్ళే దానికోసం పుట్టింది జై భారత్ నేషనల్ పార్టీ. అప్పు చేయము, తప్పు చేయము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గుజరాత్ కన్నా ముందుకు తీసుకువెళతాం ఖచ్చితంగా. ఈ దయనీయ స్థితి ఇప్పటికైనా మారాలి. దానికోసమే ఈ జై భారత్ నేషనల్ పార్టీ నుంచి ముందుకు వస్తున్నాం. ఈ ఆశయంతోనే మేమందరము మీ ముందు నిలుచున్నాం. మీరు నందరూ నడుం బిగించి నాకు అండదండగా ఉండి స్వర్ణ భవిష్యత్తును, రాష్ట్రానికి స్వర్ణాంధ్ర అంటే స్వర్ణ భవిష్యత్తు ఉండాలి. భారతదేశంలో ఉన్నంత యువతరం ఎక్కడా లేదు. అటువంటి యువతరం ఉపాధి కోసం ఎందుకు తప్పించాలి అన్నది కూడా ఆలోచిస్తూ ఉంటే దానికి పరిష్కారాలు కనుగొనడానికి పుట్టిన పార్టీయే జై భారత్ నేషనల్ పార్టీ. చీకటి ఉంటే దాన్ని తిట్టకుండా ఒక చిరు దీపం పెట్టమని మా అమ్మ నాకు చిన్నప్పుడు నేర్పించింది. చీకటి ఉంటే చీకటిని తిట్టుకోకుండా చిరు దీపం పెట్టమని మా అమ్మ నాకు చిన్నప్పుడు నేర్పించింది. రాష్ట్రం చీకటిలో ఉంటే నేను ఈరోజు పెడుతున్న ఈ చిరు దీపాన్ని చూడ్డానికి మా అమ్మ కూడా వచ్చింది. ఈరోజు చీకటిలో ఉన్న రాష్ట్రాన్ని వెలుగులతో నింపడానికి ఒక చిరు దివ్వే మా జై భారత్ నేషనల్ పార్టీ. అందరూ చీకటి చూసి భయపడిపోతుంటారు. అందుకనే మా అమ్మ చెప్పింది, చీకటి కోసం భయపడద్దు, నీ ప్రయత్నం ఒక చిరు దీపం పెట్టు అక్కడ. కాబట్టి ఈరోజు ఈ రాష్ట్రం చీకటిలో ఉన్నందున ఒక చిరు దీపాన్ని మా జై భారత్ నేషనల్ పార్టీ రూపంలో వెలిగించాము. ఈరోజు ఈ వెలుగు ఖచ్చితంగా అందరికీ చేరుతుంది, కోటి కాంతులను నింపుతుంది అని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. అందువల్ల ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ జై భారత్ నేషనల్ పార్టీ ఒక వెబ్సైట్ కూడా మేము తయారు చేశాం. ఎందుకంటే ప్రజలందరూ మా వెంట ఉంటారు. ప్రజలకు మేము ఏమనుకుంటున్నామో, మా అభిప్రాయాలు ఏంటి అన్నవి తెలియజేయడానికి ఒక వెబ్సైట్ కూడా తయారు చేయడం జరిగింది. అది కూడా ఇప్పుడు లాంచ్ చేయబోతున్నాం. మన దేశంలో ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు మీ అందరికీ తెలుసు, నాకు కూడా తెలుసు, ప్రపంచం మొత్తానికి కూడా తెలుసు. అయోమయ స్థితిలో దాదాపు దేశమంతా కూడా ఉంది. రాజకీయాలంటే ప్రజల్ని మోసగించడమే అనుకుంటున్న పరిస్థితులలో రాజకీయాలంటే సుపరిపాలన అని సిద్ధం చేయడానికి జై భారత్ పార్టీ పుట్టింది. మేము ఆ పార్టీని తీసుకొని ముందుకు రావలసి వచ్చింది. ఇది ప్రధానమైన కారణం. రాజకీయాలంటే మోసము అనుకుంటున్న ప్రజల యొక్క అభిప్రాయాన్ని మార్చి రాజకీయాలంటే సుపరిపాలన అని సిద్ధం చేయడానికి, నిరూపించడానికి రావలసి వచ్చింది. శ్రమతో అద్భుతాలు సృష్టిద్దామని, పరిశ్రమల నుండి ప్రగతి సాధిద్దామని ప్రభుత్వాలకు ఆలోచన లేకపోవడం వల్ల మనందరికీ నిరుద్యోగం అన్నది ప్రధానమైన సమస్యగా ఏర్పడింది. 2014వ సంవత్సరంలో ఈ రాష్ట్రం ఏర్పడినప్పుడు ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంటులో మాట్లాడి 2014 విభజన చట్టం వచ్చిన తర్వాత అందులో ప్రత్యేక హోదా గురించి ఎవరూ మాట్లాడలేదు.